ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం బాలుర మైదానంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 76వ రిపబ్లిక్ డే దినోత్సవం. జెండా ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 4 సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా గడ్పూర్ గ్రామంలో 4 పథకాల అమలుకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లా కేంద్రం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. జిల్లా ప్రజలకు రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షురాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జెండా ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదికను సభావేదికపై ప్రసంగించారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఈ సందర్భంగా బాలుర పాఠశాల మైదానంలో విద్యార్థులు, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలు ప్రదర్శించి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారు మాట్లాడుతూ 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి రావడం వల్లే జరుపుకుంటున్నామని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన పటిష్టమైన రాజ్యాంగ నిబంధనలతోనే దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు. చివరగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల వారికి ప్రతిభ ఆధారంగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, డిస్టిక్ ఫారెస్ట్ అధికారి ఆశీష్ సింగ్, జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
దేశ స్వాతంత్ర్య కోసం వీరోచిన పోరాటం సాగించి ప్రాణత్యాగులు చేసిన అమరవీరులకు పోరాటం అందరికీ రాజ్యాంగ వృత్తులకు జోహార్లు అర్పిస్తున్నాను. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సందర్భంగా ప్రజా సంక్షేమం కోసం నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇందులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి పారదర్శకంగా అర్హులు జాబితా రూపొందించి లబ్ధిదారులకు సంక్షేమం ఫలాలు అందించడం జరుగుతున్నాయి. మీ సేవా కేంద్రాలు కులగణన సర్వే ప్రజాపాలన కార్యక్రమంలో అందరి దరఖాస్తులను పరిశీలించి అర్హులు జాబితా రూపొందించి గ్రామ సభలు, వార్డు సభలు చదివి వినిపించి జాబితాలో రావి వారు నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించి అర్హత గల ప్రతి ఒక్కరికి భర్తీ చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం జిల్లాలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్, ఆర్టీసీ బస్సులతో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళా పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించి సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 1,30,51,682 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. తర్వాత మహిళలకు 32,47,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. మంచిర్యాల జిల్లాలో 1,13,075 మంది లబ్ధిదారులకు 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్ అందించడం జరుగుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ హాస్పిటల్లో అందించాలని లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ బాధ్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా గడ్పూర్ గ్రామ పంచాయతీలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 4 సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఇక ముందు కూడా సంక్షేమ పథకాల అమలులో నియోజకవర్గం ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రైతులు కానీ, కూలీలు కానీ, మహిళలకు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు 100% అమలయ్యేలా చూస్తానని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 4 సంక్షేమ పథకాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, ఇందిరమ్మ ఇల్లు, లబ్ధిదారులకు నూతనంగా రేషన్ కార్డుల జారీ లాంటి పథకాలను జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించిన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేసి ఈరోజు పథకాల అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. జాబితాలో లబ్ధిదారులు ఎవరి పేర్లైనా చేసుకోని పక్షంలో తిరిగి మండల కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. లబ్ధిదారులందరికీ తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల ముని పద్మ, జిల్లా మండల స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఈరోజు మన నియోజకవర్గంలో మంచిర్యాల నియోజకవర్గంలో ర్యాలీ నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ గ్రామంలో రైతు భరోసా వాళ్ళు, రైతు భరోసా డబ్బులు వచ్చే వాళ్ళు 176 మంది ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏది లేదు తల్లి, 100 రోజుల పని జాబ్ కార్డు ఎవరికైతే 100 రోజుల పని ఎవరికైతే ఉందో జాబ్ కార్డు ఉండి ఎవరికైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో వాళ్లకు 90 కుటుంబాలకు ఈ ర్యాలీలా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 62 మంది ఉన్నారు రేషన్ కార్డ్స్కు, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామంలో మొత్తం 205 ఇళ్ళు వస్తుంది. కాకపోతే ఇల్లు పైసలకు మాత్రం మీరు ఇల్లు కట్టుకుంటేనే మీరు ఈ కార్యక్రమం గ్యాస్ కానీ, బస్సు కానీ, లేకపోతే కరెంటు కానీ ఇట్లా ఈ కార్యక్రమం మీరు తీసుకొని మీరు లబ్ధి పొంది సంతోషం మాత్రమే మేము సంతోషంగా ఉంటాం తప్పితే ఏదో మేము కాగితాలు ఇచ్చి మేము సంతోషంగా అయితే ఉంటాం. దానికోసమే మరొకసారి చెప్తున్నా, ఇవాళ ఏదైతే 4 కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం, మా ఎంబడి నడిచి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోయి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా మంచిర్యాల పేరు, మంచిర్యాలకు సంబంధించిన రాసి పెట్టినట్టు దానికి అందరూ సహకారం చేసిన కాబట్టి జరిగింది. ఆ రోజు పార్టీని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొదటి స్థానం నిలబెట్టిండ్రు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ అందరి సహకారంతో మొదటి స్థానానికి పరుగులు పెడుతున్న బాగా దూరం ఏమీ లేవు. మీరు అందరూ సహకరిస్తే అది కూడా సాధ్యమైంది. దాని కూడా మొదటి 2-3 స్థానాలు ఉన్నట్టును అది మొదటి స్థానం కూడా వస్తుంది. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఏ కార్యక్రమం ఇస్తున్నా కూడా మన నియోజకవర్గంలో ఉన్న అర్హులందరికీ ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఇప్పించే బాధ్యత నాది. కొంచెం వెనుక ముందు అయితే మీరు ఎవరు ఇందులో భయపడద్దు, బాధపడవసరం లేదు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన మటుకు ఈరోజు మండలానికి ఒక నమూనాగా విలేజ్ తీసుకున్నాం కాబట్టి ఈరోజు మొత్తానికి అందరికీ అర్హులైనందుకు ఇస్తున్నాం. మిగతా విలేజ్లో కూడా ఇస్తాం. మనం ఏ రకమైన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చేది. ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరికైతే అవసరం ఉందో నీడ లేదో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఎన్నికల ముందు చెప్పిన ఈరోజు కూడా చెప్తాను మరొకసారి. ఇప్పుడు మనం చూస్తే 4 పథకాలు. ఫస్ట్ రైతు భరోసా, ఏమైనా సాగు యోగ్య భూమి ఉన్నాయి దానికి 2 విడతల్లో సంవత్సరంకి 12,000 డబ్బు వస్తుంది. ఇందమ్మ ఆత్మీయ భరోసా, ఎవరైనా 20 రోజుల కంటే ఎక్కువ ఉపాధి హామీ పని కింద 23-24లో పని చేశారు, వాళ్ళకి ఎలాంటిగా భూమి లేవు, వాళ్ళకి కూడా సంవత్సరంకి 12,000 వస్తుంది. రేషన్ కార్డ్ చాలా సంవత్సరంలో వెయిట్ చేసిన వాళ్ళు మెంబర్ ఎడిషన్ కి కొత్త రేషన్ కార్డు సంబంధించిన కూడా ఈ రోజు నుంచి ఏర్పాటు అవుతుంది. దాంతో పాటు ఇల్లు స్థలాల జాగా ఉన్న వాళ్ళకి బీపీఎల్ ఫ్యామిలీకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల గవర్నమెంట్ నుంచి సహాయం వస్తుంది. మనము దానికి సెలెక్షన్ గా ఫస్ట్ టైం గ్రామ సభలో పెట్టుకొని క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ తీసుకొని ట్రాన్స్పరెంట్ గా లబ్ధిదారు సెలక్షన్ జరుగుతున్నాయి. అంటే నేను జాయిన్ చేస్తే నాకు ఎమ్మెల్యే గారు ఫస్ట్ చెప్పారు మిగతా అన్ని ఓకే, కానీ పూర్ పర్సన్ కి ఏమైనా బెనిఫిట్ ఇస్తాము, దానిలో మనము ఎలాంటిగా అవినీతి జరగకుండా బాధ్యత ఉన్నాయి చూడడానికి. నేను అదే చెప్పాను సార్, 100% మీ ఆధ్వర్యంలో మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీ, మంచిర్యాల జిల్లాలో ఏమైనా లబ్ధిదారికి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయి, దానిలో ఎలాంటిగా లోపు లేకుండా మనకు కరెక్ట్ గా చేయాల్సింది. గ్రామ సభ పెట్టాము. గ్రామ సభ పెట్టిన తర్వాత కొన్ని ప్లేస్ లో గొడవ అయింది. అంటే చాలా రూమర్స్ కి ఎవరికి పేరు వచ్చింది వాళ్ళకి మాత్రం వస్తుంది, ఎవరికి పేరు రాలేదు వాళ్ళకి రాదు. సో అట్లా కూడా రివర్స్ అయింది. ఎవరికి పేరు వచ్చింది వాళ్ళకి ఇవ్వడానికి ఉంటది అంటే మళ్ళీ గ్రామ సభ ఎందుకు పెడతావు, డైరెక్ట్ గా శాంక్షన్స్ ఇవ్వాల్సింది. ఈ ప్రభుత్వానికి అట్లా ఆలోచన లేవు, అడ్మినిస్ట్రేషన్ కి ఎలాంటిగా అట్లా ఆలోచన లేవు. ఏమైనా మనమే చేస్తాము, మీ ముందు పెట్టుకొని మీ ఆమోదం తీసుకొని మాత్రమే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. సో క్లియర్ గా ఇప్పుడు సీఎం గారు కూడా చెప్పారు, మీ అందరూ విన్నారు. అంటే ఈ ప్రజాపాలనలో మనం ఏమైనా చేస్తాము, మీ ముందుకు పెట్టుకొని మీ ఆమోదం తీసుకొని దానికి అమలు చేస్తాం. సో ఇప్పుడు కొంతమంది ఆ టైంకి చెప్పారు, చాలా మందికి సందేహాలు ఉన్నాయి, ఎవరికి పేరు మిస్ అయింది వాళ్ళకి వస్తారా లేదా. నేను ఎమ్మెల్యే గారు ఇతరులు ప్రజాప్రతినిధులు మంత్రులు అందరూ చెప్పారు, అర్హత ఉన్న వాళ్ళు అందరికీ లబ్ధి జరుగుతుంది, ఇది మన గ్యారంటీ ఉన్నాయి, ఖచ్చితంగా ఇస్తాము. ఈ రోజు
మంచిర్యాల జిల్లా కేంద్రం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నివాసంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ పటిష్టమైన భారత రాజ్యాంగ వ్యవస్థతోనే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగుతుందని తెలిపారు. అలాగే మంచిర్యాల పట్టణ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రచించుకొని ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినం. అయితే ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాయి. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో 4 పథకాలని అమలు చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రారంభిస్తున్నారు. అందులో భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, అలాగే రైతులందరికీ కూడా అర్హులందరికీ కూడా 12,000 రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను, అలాగే 10 ఏళ్ల నుండి రేషన్ కార్డు అనేది జారీ చేయలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రతి మండలానికి ఒక ఊరు చొప్పున ఎన్నుకొని ఆ ఊళ్ళో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రం డీసీపీ కార్యాలయంలో డీసీపీ భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పటిష్టమైన రాజ్యాంగాన్ని రచించి ఇవ్వడం జరిగిందని, అట్టి రాజ్యాంగం జనవరి 26 నుంచి దేశంలో అమల్లోకి వచ్చిందని, ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పోలీస్ అధికారులు, పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సార్ ఇటు చూడండి. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశము బ్రిటిష్ వారి కబంధాస్తాల నుంచి విడిపించడానికి ఎంతోమంది త్యాగదనులు తమ యొక్క ధనమాన ప్రాణాలని త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన భారతదేశాన్ని ఏ విధంగా నడిపించాలి, ప్రజలకు సమాన హక్కులు, సమానత్వము, ప్రాథమిక హక్కులు, ఆహ్లాదకరమైన జీవితంలో ప్రజలు ఏ విధంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో దాదాపు 2 సంవత్సరాలకు పైగా భారత విద్యావేత్తలు, న్యాయవేత్తలు, రాజకీయవేత్తలందరూ కూర్చొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి రావడం, ఆ రోజు నుంచి భారతదేశంలో భారత ప్రజలమైన మేమే ప్రభువులుగా, పాలకులుగా ప్రతి ఒక్కరూ పాలనలో భాగస్వాములవుతూ ఈరోజు భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. ఈ సందర్భంగా మరొకసారి మంచిర్యాల జిల్లా పోలీస్, రామగుండ కమిషనరేట్ పోలీస్ ప్రజల యొక్క ధనమాన ప్రాణ రక్షణలో వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కులను కాపాడడంలో ముందుంటూ మా యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడంలో కర్తవ్య దీక్షని కొనసాగిస్తూ మరొకసారి భారతదేశం పట్ల, భారత రాజ్యాంగం పట్ల విధేయత చూస్తూ పునరంకితం అవుతామని మంచిర్యాల జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాము. మరొకసారి మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్లు మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వాతంత్రాన్ని రక్షించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పటిష్టమైన రాజ్యాంగాన్ని రచించారని, రాజ్యాంగం జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రావడంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం ముక్రాం చౌరస్తాలో మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. గ్రౌండ్ भारत भाग्य विधाता जय हे जय बोलो भारत माता की जय। ప్రజల
మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు మనము 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. నాడు ఎంతోమంది మహనీయులు స్వాతంత్రంకు పోరాడి మరి వాళ్ళ అసూలు భాషి మనకు సిద్ధించిన ఈ స్వాతంత్రాన్ని మరి అంబేద్కర్ గారి చలవ వల్ల, వారికి దయ వల్ల, వారి కృప వల్ల, వారి శ్రమ వల్ల మరి రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే అతిపెద్ద రాయబడ్డ లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని మనము ఈరోజు భారత ప్రజలందరూ అనుభవిస్తూ ఉన్నారు. దానివల్ల పేదలు మరి పేదరికాన్ని పొడగొట్టి ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించాలనేది రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాల్లో ఉన్న సిద్ధాంతము. మరి దాన్ని 76 సంవత్సరాల నుంచి మనము ఈరోజు అన్ని ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ. జై భారత్, జై పిఎస్ఆర్. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి అంబేద్కర్ గారు కృషి చేయడం వల్ల ఇలా దళిత బహుజన వర్గాలు బాగుండడం కోసం వారు ఒక రాజ్యాంగాన్ని నిర్మించి వారికి జరిగిన ఒక అన్యాయాలను, అది జరిగిన ఒక అనుభవాలను గుర్తించి ఇలాంటిది నాతోడే అంతమైపోవాలి అని చెప్పి ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఇలా అంబేద్కర్ రాసినందుకు అందరి ఇలా స్వేచ్ఛగా చదువుతూ ఈరోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని అందరి సమక్షంలో చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం కల్పించినట్టు మా ప్రియతమ నాయకులు ప్రేమ్ సాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 70వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మంచిర్యాల పట్టణ వాసులకు మరియు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనం ఈరోజు స్వతంత్రంగా జీవిస్తున్నామంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనే ఒక గొప్ప విషయాన్ని చెప్తూ మీకు మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, అనంతరం ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తూ సమానత్వాన్ని పెంపొందించే విధంగా సమాజ స్థాపన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించారని, అటు రాజ్యాంగాన్ని జనవరి 26 నుంచి అమల్లోకి తేవడం జరిగిందని, ఈ శుభదినాన్ని మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी की, डॉक्टर बीआर अंबेडकर, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఉండే ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా ఆనాడు రాజ్యాంగం నిర్మాణం చేసి ఈరోజు ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతుంది భారతదేశం అంటే ఆనాటి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో చాలా సంవత్సరాలు అధ్యయనం చేసి బ్రహ్మాండమైన రాజ్యాంగం మరి ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఈనాటి గణతంత్ర దినోత్సవం యావత్ దేశంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అన్ని దేశాల కన్నా మిన్నగా ఒక మంచి ప్రజాస్వామిక దేశం ఉన్నదంటే అది భారతదేశం. అన్ని కులాలకు, అన్ని మతాలకు, ఉన్నవారు లేనివారు తారతమ్యం లేకుండా ప్రతి పేదవారు, ఉన్నత వర్గాలు కూడా అందరికీ సమాన నాయకత్వం ఉండే దిశగా మన రాజ్యాంగంలో పొందపరిచిన సందర్భాలు, పొందపరిచిన విధంగా కేసీఆర్ నాయకత్వం మనం తెలంగాణ తెచ్చుకున్నామంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి, ఆ రాజ్యాంగం వల్లనే మనకు తెలంగాణ వచ్చిన మాట కూడా చెప్పడం జరుగుతుంది. అటు భారతదేశం కావచ్చు, మరి రాజ్యాంగాన్ని కొన్ని సందర్భాలు విస్మరిస్తున్న సందర్భాలు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా పూర్తిగా రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వాలు నడవాలి. అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం నిర్మాణం చేసిందో అందులో పొందపరిచిన విధంగా ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా పరిపాలన ఉండాలి. కానీ మధ్యకాలం చూస్తున్నాం అటు భారతదేశంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని విస్మరించి రాజ్యాంగబద్ధంగా చేయవలసిన ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇది ప్రజలు గమనించాలి, యువత గమనించాలి.
ఎవరైతే రాజ్యాంగం పూర్తిగా అధ్యయనం చేసి రాజ్యాంగం పొందవలసిన విధంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తాయో అప్పుడే ఈ దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. మంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను తెలుపుతూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. अधिनायक जय हे भारत भाग्य विधाता गुजरात मराठा हिंद हिमाचल यमुना गंगा तव शुभ नामे जागे तव शुभ नामे तव जय नाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరంతో మనం పురపాలక సంఘం నుండి వచ్చే సంవత్సరానికి మనం ఆటోమేటిక్గా కార్పొరేషన్గా మారుతుంది. ఇప్పటికే మనం ఎంత అభివృద్ధి చెంది ఉన్నామో ఇంకా కార్పొరేషన్ అయినప్పటికీ ఇంకా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పట్టణాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల పట్టణం 1వ వార్డు కౌన్సిలర్ బుద్ధార్తి సత్తెమ్మ రామచంద్రలను 1వ వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు. మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ పాలక వర్గానికి ఈ రోజుతో పదవీ బాధ్యతలు ముగియనున్న సందర్భంగా 1వ వార్డు ప్రజలు కౌన్సిలర్ను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ బుద్ధార్తి సత్తెమ్మ రామచందర్ మాట్లాడుతూ నాకు 5 సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందించిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు నాయకులు ఎండి గౌస, ఆకుల సతీష్, శంకరి సత్యం, ఎండి జలీల్, సబ్బాని రాజు, చెప్పకుర్తి రవి, వెంకటేష్, రవి, ఆంజనేయులు, రాజు, మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు రాజీవ్ నగర్ నుంచి రాజీవ్ నగర్ సోదరిమణులు, సోదరులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు మా ఎంబడి నడిచి మామూలుగా విజయపథాలను నడిపించి బ్రహ్మాండ మేటతో గెలిపించిన ముందుగా రాజీవ్ నగర్ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ రాజీవ్ నగర్ 1వ వార్డు కౌన్సిలర్ బుద్ధార్తి సత్తమ్మ రామచంద్ర వేరు నుంచి మీకు ధన్యవాదాలు. వెనుకబడ్డ ఏరియా రాజీవ్ నగర్ ఉందో దానికోసం మేము రాజీవ్ నగర్కు రావడం జరిగింది. మరి దానిలో భాగంగానే గత 5 సంవత్సరాలలో రాజీవ్ నగర్ని ఎంతో అభివృద్ధి చేయాలని పట్టుదలతో, కాంక్షతో, గట్టి నిర్ణయంతో అక్కడికి రావడం జరిగింది మేము. కానీ దురదృష్టం ఏంటంటే మహమ్మారి కరోనా అనేది మా ఎంబడి వచ్చింది.
2 సంవత్సరాలు దాదాపుగా అభివృద్ధికి దూరంగా ఉంచింది. అభివృద్ధి చేయలేని పరిస్థితుల మేమనే కాదు, ఈ వార్డనే కాదు, ఈ మున్సిపాలిటీ అనే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ భారతదేశంలో అభివృద్ధికి దూరంగా వెనుకబాటుతనానికి ఏదైంది. ఉన్న 3 సంవత్సరాలలో మాకు శాతనైనంత వరకు, దోచినంత వరకు, మాతో అయినంత వరకు మా సాయశక్తుల పోరాటం చేసి మా ఇల్లుని ఎంతైతే అభివృద్ధి కావాలని, మా పిల్లల్ని, మా కుటుంబం ఏ విధంగా అయితే ముందుకెళ్ళాలని చూస్తామో అంతకన్నా ఎక్కువ సంకల్పంతో మేము అక్కడ పనిచేసి దాదాపు 4-5 కోట్లతో వర్కులు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అది ఎంత చేసినా కానీ వెనకబాటు ఏరియా కాబట్టి అది ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇంకొక 2-3 ఏళ్ళు అయితే ఆ రాజీవ్ నగర్ ఒక అద్దంలాగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాజీవ్ నగర్ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే కొందరు వేరే వాళ్ళు వేరే విధంగా చెప్తారు కాబట్టి మేము మాత్రం 100% 200% మనసు దీక్షతోని పనిచేయడం జరిగింది. మరి మీరు అందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మా కార్యకర్తలందరూ ఈరోజు సన్మాన కార్యక్రమం చేసినందుకు, వీరందరి మనసుల్లో మేము ఉన్నందుకు మా జీవితం ధన్యమని నేను అనుకుంటున్నా. మీ అందరికీ మళ్ళీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు చేస్తాను. ఆలోచనలు కానీ వేరే విధానాలు కానీ లేవు. ఇప్పుడు మీరు చూసిండ్రు అక్కడ రాజీవ్ నగర్లో అవినీతికి మేము ఎంత దూరం ఉన్నామో, రాజీవ్ నగర్ ఏ విధంగా తీర్చిదిద్దినాము. రాజీవ్ నగర్లో ఒక్కరు కూడా ఈరోజు మమ్మల్ని ఈ 5 ఏళ్ళల్లో ఖచ్చితంగా చెప్తాను, ఒక్కరన్నా ఒక్కరు సత్యమ్మ రామచందర్ గారు 1వ వార్డు కౌన్సిలర్ గారు ఒక 1000 రూపాయలు 500 లంచం తీసుకున్నారు, మోసం చేసిండ్రు అని అనేవాళ్ళు ఎవరంటే మా జీవితంలో మంచిర్యాలకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మేము పనిచేసి ఇది అయితే బల్లగుద్ది చెప్తాను. నేను ప్రేమ్ సాగర్ రావు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు కూడా ఏదైతే అవినీతికి దూరంగా ఉండి గెలిచిన 1 ఇయర్ లోపల ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తాడో ఆ విధంగా అంతకన్నా ఎక్కువ మేము కష్టపడి పనిచేస్తున్నాం. మరి పార్టీ పరంగా చూసినట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది. కాబట్టి మొన్ననే ఏదైతే వార్డు గ్రామ సభలల్లో రేషన్ కార్డులు కానీ, ఇందిరా మిల్లు కానీ, రైతు బంధు కానీ ఇలాంటి స్కీమ్లు ఏవైతే పెట్టారో అవి కూడా వచ్చే నెల ఫిబ్రవరి మార్చిలో వస్తాయి. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఏదో కౌన్సిలర్ ఈ రోజుతో మాది పదవి అయిపోతుంది కాబట్టి 5 సంవత్సరాలకు ఎన్నికలు అనేవి జరుగుతాయి కాబట్టి మళ్ళీ కొత్త వారు వస్తారు కాబట్టి ఇప్పుడు ఏదైతే 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాకు ఈరోజు సాయంత్రం వరకు అధికారం కౌన్సిలర్ పోతుంది కాబట్టి మరి వచ్చే రోజులలో కూడా రాజీవ్ నగర్కు మాలాంటి వాళ్ళు, మంచి వాళ్ళు, నీతివంతులు, నిజాయితీవంతులు కార్పొరేటర్స్ అయింది కాబట్టి కార్పొరేషన్కు కార్పొరేటర్గా ఉండి తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటారు. ఆ బాధ్యత ఎమ్మెల్యే గారు ఆలోచించి ఇస్తారని చెప్పి నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా. నా జీవితంలో, నా రాజకీయ జీవితంలో నేను ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షునిగా మొదలుకొని తూర్పు జిల్లా సింగిల్ విండో డైరెక్టర్గా, సింగిల్ విండో చైర్మన్గా, అదేవిధంగా మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా, మున్నూరు కాపు సంఘం జనరల్ సెక్రటరీగా, 2 సార్లు కౌన్సిలర్గా, ఇప్పుడు మా భార్య కౌన్సిలర్గా నా జీవితంలో అనేక పదవులు చూసినా కానీ ఏనాడు కూడా నా మీద ఇప్పటి వరకు చిన్న అలిగేషన్ కానీ, అవినీతి కానీ, ఈ మనిషి మా దగ్గర డబ్బులు తీసుకుంటాడు, మోసం చేస్తాడు, చీటింగ్ చేస్తాడు, కబ్జాలు చేస్తాడు, పనులు చేస్తాను లంచాలు తీసుకొని అందరిని ఇబ్బంది పెడతాడు, అలాంటి ఏది రాకుండా ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితంలో మంచి పేరు తెచ్చుకున్నాము. ఈ మంచి పేరుతోనే మేము బతకాలనుకుంటున్నాం. కాబట్టి ఈ రాజీవ్ నగర్ ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు. అందరూ అనుకుంటారు కదా రాజీవ్ నగర్ అంటే వెనకబడ్డ ఏరియా, వాళ్ళ మనుషులు వెనకబడలే, ఏరియా వెనకబడ్డది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అభివృద్ధి చెందాలంటే టైం పడుతుంది. కానీ రాజీవ్ నగర్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. 100కు 90% అక్కడ సున్నితమైన వ్యక్తులు, మంచి వ్యక్తులు ఉన్నారు. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ప్రేమకు, అభిమానానికి, వాత్సల్యానికి డోక లేదు. దయచేసి రాబోయే రోజులలో మీరందరూ ఎప్పుడైతే మాకు 5 ఏళ్ళు మీ సహకారం తెలియజేసినారో ఆ విధంగానే మీరందరూ మాతోని సహకరించాలి. మేము కూడా మీకు పని ఉన్నా, అభివృద్ధి ఉన్నా, ఏది ఉన్నా మాతోనైనంత వరకు ఎమ్మెల్యే గారికి చెప్పి చేయిస్తామని మేము ఈ కార్యకర్తలందరి సమక్షంలో తెలియజేస్తూ నమస్కారం. 76వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం మంచిర్యాల పట్టణంలోని సిఎస్ఐ వెస్లీ చర్చి ప్రాంగణంలో క్రైస్తవ సోదరులు చర్చి ఫాదర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ జి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్తో పాటు కమిటీ సభ్యులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి మైదానంలో మందమర్రి ఏరియా జీఎం దేవేందర్ జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను, వారి కుటుంబాలను జీఎం దేవేందర్, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు స్వరూప, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణలు శాలువాతో సన్మానించి బహుమతులను అందజేశారు. సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు సింగరేణి ఉద్యోగులందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. తదుపరి మురళీ మెయిన్ పవర్ సంపత్ గారు, హై స్కూల్ మందమరి టీమ్ కెప్టెన్ వంశీ గారు ఇప్పుడు చేరుకుంటున్నారు, చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎన్పిసి ప్లాటూన్ కమాండర్ ఈ భిక్షపతి గారు వందన సమర్పణ ముఖ్య అతిథి వారికి. తదుపరి వర్గీస్ టీం వారు, అదేవిధంగా మురళీ మెయిన్ పవర్ టీమ్ కెప్టెన్ ఎన్ సమ్మయ్య గారు టీంని ముందుకు లీడ్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. గౌరవ ముఖ్య అతిథి వారికి మన ముఖ్య అతిథి వారికి టీం ఇప్పుడు తదుపరి తదుపరి స్వీట్ బాక్స్ సిఎంఓఏ ప్రెసిడెంట్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. గౌరవ మేనేజర్ సేవా ప్రెసిడెంట్ అందజేయాల్సిందిగా కోరుతున్నాము. సర్టిఫికేట్ ని బెస్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ ని ఎస్ఓల్ జీఎం రామదాస్ ని సార్ ఇవ్వాల్సిందిగా. ఇప్పుడు తదుపరి తదుపరి స్వీట్ బాక్స్ సిఎంఓఏ ప్రెసిడెంట్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. గౌరవ మేనేజర్ సేవా ప్రెసిడెంట్ అందజేయాల్సిందిగా కోరుతున్నాము. సర్టిఫికేట్ ని బెస్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ ని ఎస్ఓల్ జీఎం. 1989లో బొగ్గు త్రవ్వకం ప్రారంభించిన మన సంస్థ 1920 డిసెంబర్ 23 రోజున సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ గా నామకరణం చేసుకుని సుమారు 104 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంతటి సుదీర్ఘమైన మహోన్నతమైన చరిత్ర కలిగిన కంపెనీకి ఏరియా జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసే అవకాశం కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేనే కాదు, సింగరేణిలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఈ విధంగానే భావిస్తారని నేను అనుకుంటున్నాను. ఆధారంగా ఉంది. సుమారు 2000కు పైగా పరిశ్రమలు మన సంస్థ అందించే బొగ్గుతో తమ ఉత్పత్తులు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కలుగుతోంది. ఉత్పత్తి విషయాలు: గత సంవత్సరం ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు కంపెనీ మొత్తానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 70 మిలియన్ టన్నులు కాగా 70.02 మిలియన్ టన్నులు సాధించాము. ఇది సుమారు 100% సమానం. అదే సంవత్సరము ఈ సంవత్సరం 2024-25 ఏప్రిల్ 2024 నుండి తేదీ 25 జనవరి 2025 వరకు కంపెనీ మొత్తానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం సుమారు 56.26 మిలియన్ టన్నులు కాగా 52.36 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి 93.94 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాము. ఇది సుమారు 75% సమానం.
ఏరియాలో ఏప్రిల్ నుండి జనవరి 22, 2025 వరకు ఆర్కేపీ ఓసీపీ 122% సాధించింది. అదేవిధంగా KK5 కానీ 101% ఉత్పత్తిని సాధించి ముందంజలో ఉన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో మండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల కేంద్రంలో పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జెండా ఆవిష్కరణ చేసి ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీస్ శాఖలోని ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై అత్యున్నత రీతిలో చర్యలు తీసుకుంటూ కంకణబద్దులై రాజ్యాంగాన్ని పోలీసు వారికి ఇచ్చిన చట్టాన్ని చక్కగా అమలు పరుస్తూ శాఖపరంగా ముందుకు వెళతామన్నారు. ఈ సంవత్సరం నూతనంగా సిఆర్పిసి, ఐపీసీ రావడం జరిగిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాబోయే 6 నెలల్లో పోలీసు కార్యకలాపాల్లోని సలహాలను, సూచనలను, భావ ప్రకటనలను స్థానిక భాషా విధానంలో ప్రజలకు వ్యక్తపరుస్తామని తెలిపారు. తహసీల్దార్ వనజరెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక హక్కులతో పాటు మన విధుల్ని కూడా అందరం నిర్వర్తించాలన్నారు. దేశాభివృద్ధిలో, సమాజాభివృద్ధిలో మనవంతు పాత్ర పోషించాలని పేర్కొన్నారు. మనమంతా కూడా రాజ్యాంగానికి కట్టుబద్దులై ఈ కొత్త సిఆర్పిసి, ఐపీసీ కూడా ఈ సంవత్సరం మనకు రావడం జరిగింది. ఇప్పుడు మనకు చాలా మట్టుకు లోకల్ లాంగ్వేజెస్ ఇంకొక 6 months పోతే మనమంతా కూడా అన్ని లోకల్ లాంగ్వేజ్లే మనం కమ్యూనికేషన్స్ ఉంటాయి. జీవోలు కానీ, చార్జ్షీట్లు కానీ అన్నీ కూడా మనం తెలుగులో రాసేయాల్సి వస్తుంది. ప్రతి స్టేట్ కూడా ఆల్రెడీ నార్త్లో ఉంటుంది, సౌత్లో కూడా ఈ లోకల్ లాంగ్వేజ్లో మనం యూజ్ చేయమని చెప్పి చాలా మటుకు సర్క్యులర్స్ వస్తున్నాయి. ఇక్కడ నుండి మనం ప్రతి ఇది కూడా కాపీ, ప్రతి యాక్టివిటీ కానీ తర్వాత వీళ్ళకి కానీ తెలుగులో కాపీ ఇవ్వమని చెప్పి చెప్తాను. కాబట్టి దాన్ని కూడా మనం అందరూ స్వాగతించాలా. మాతృభాషా దినోత్సవాన్ని, మాతృభాషని మనం గౌరవిస్తూ లోకల్ లాంగ్వేజ్కు మనం ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనం చేసే పని మనకే అర్థమవుతుంది, సామాన్య ప్రజలకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. కనీసం రిసిప్ట్ అన్నా కానీ తెలుగులో రాయండమ్మా, ఇంగ్లీష్లో రాకుండా పేర్లు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు కూడా తెలుగు టైప్ చేసేటప్పుడు తెలుగులో టైప్ చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ మన సబ్ డివిజన్ అది నేను అనుకుంటున్నా. అందరూ కూడా ఎఫ్ఐఆర్ కానీ, రిసిప్ట్ కానీ, అవసరమైతే చిన్న చిన్న కేసులకు ఛార్జ్షీట్లు కూడా తెలుగులో వేయించే ప్రయత్నం చేయాలి. రైటర్స్ కొంచెం మీరు చేసుకున్నట్లయితే అందరికీ కూడా ఎవ్రీబడి షుడ్ నో. ఎఫ్ఐఆర్ వేయడం, ఛార్జ్షీట్ వేయడం అందరికీ రావు, ఒక రైటర్కే కాదు. కానిస్టేబుల్గా ప్రతి రిక్రూట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మనం పనిచేస్తున్నందుకు లోకల్ లాంగ్వేజ్ని మనం ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం లోకల్ లాంగ్వేజ్ పైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూలో మన అటు తీవ్రవాదులు అయితేంది, తర్వాత సంఘ విద్రోహ శక్తులు, ల్యాండ్ గ్రాబర్స్ కానీ, గూండాస్ కానీ ఇవన్నీ కూడా మనమంతా కూడా గౌరవ డీజీపీ గారు, గౌరవ సిపి గారు, గౌరవ మన డీసీపీ గారి ఆదేశానుసారం పర్ఫెక్ట్గా మనం ముందుకు తీసుకుపోవాలి. మనం డిపార్ట్మెంట్ని ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనమంతా కూడా కంకణబద్దులై రాజ్యాంగాన్ని, తర్వాత మనకి ఇచ్చినటువంటి చట్టాలని చక్కగా అమలు చేస్తూ మనం ముందుంటామని చెప్పి ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హామీస్తున్నాం. ప్రాథమిక హక్కులతో పాటు మన విధుల్ని కూడా మనం అందరం నిర్వర్తించాలని అందరికీ కూడా తెలియజేస్తూ దేశాభివృద్ధిలో, సమాజాభివృద్ధిలో మనవంతు పాత్ర పోషిద్దామని చెప్పేసి మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో ప్రజాపాలన నిర్వహించారు. రైతు భరోసా 842, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 44, రేషన్ కార్డులు 65, ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నీరటి రాజేశ్వరి, ఎంఆర్ఓ సతీష్, ఎంపీడీఓ రాజేశ్వర్, వ్యవసాయ శాఖ ఏడీ భానుతు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేతనపల్లి పురపాలక సంఘ కార్యాలయం, పోలీస్ స్టేషన్, కాంగ్రెస్ ఆఫీస్, రాజీవ్ చౌక్, తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ బి రాజు, ఎస్ఏ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలమే భారత స్వాతంత్ర్యమని, వారు చూపిన మార్గంలో మనమందరం నడవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగంకళ, మున్సిపల్ కమిషనర్ జి రాజు, కౌన్సిల్ సభ్యులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा सब शुभ नामे जागे. थैंक यू भारत माता के डॉक्टर अंबेडकर उमरा है. చాలా చాలా జరుగుంది ఒకటి తీసుకో. కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఎల్లవేళ్ళ మన యూనిఫామ్ సర్వీస్ అందరం ప్రతి సంవత్సరం లాగానే ప్రతిసారి కూడా ఈ రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో అందరం కూడా ఐకమత్యంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏ విధంగా అయితే ఉద్యోగం చేస్తూ ఉన్నామో ఇప్పుడు కూడా ప్రతిసారి కూడా అదే విధంగా చేసుకుంటూ ప్రజల యొక్క ధనమాన ప్రాణ రక్షణను కల్పించుకుంటూ అందరం మనము 24/7 కష్టపడి అందరం మన విధులు నిర్వర్తించాలని మరియు ఎల్లవేళ కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ కూడా మన యొక్క సర్వీస్ని అందించాలని చెప్పేసి ఇలాంటి రాగద్వేషాలకు అతీతంగా పోకుండా అందరం కూడా కలిసి పనిచేయాలని మనం అందరం కోరుకుంటూ అందరూ కూడా ఈ విధంగానే మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతోటి అందరూ కూడా మంచిగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ 76 సంవత్సరాల స్వాతంత్ర గణతంత్ర సంవత్సరంలో కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మన తర్వాత కూడా స్వాతంత్రం సాధించుకున్న దేశాలు ఎన్నో మనకంటే ముందుకు వెళ్తున్నాయి. అదే కనుక ఇంగ్లాండ్కి ఇక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతో మంది వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పోతూ రెడ్ పండు తిని కార్లో నుంచి అట్లా తొక్క ఇసిరేస్తాం, జారి కింద పడతాం. అదే ఇంగ్లాండ్లో ఎవడన్నా ఒక చిన్న పేపర్ ఇస్తే వారి మీదకి ఫైన్ ఇంపోజ్ అవుతుంది, వెంటనే వాడిని పట్టుకుపోయి ప్రిజన్లో పెట్టడం జరుగుతుంది. ఇటువంటి చట్టాలు అక్కడ కఠినంగా అమలు అవుతున్నాయి. మన దగ్గర ఈ చట్టాలని కఠినంగా అమలు చేయడం కారణంగా ఇటువంటి యాక్సిడెంట్లు కానివ్వండి, సమాజంలో వరకట్న నిషేధం కానివ్వండి, కరప్షన్ యాక్ట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ యాక్ట్ కానివ్వండి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి ప్రజలకు సక్రమంగా అందడం లేదన్నది నా యొక్క ఉద్దేశం. సో ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం ఇటువంటి చట్టాలని మనం అందరం భారతదేశ పౌరులం కాబట్టి డెఫినెట్లీ ఈచ్ అండ్ everyone we have to follow the rules and regulations of the Indian Constitution. We all of us take a pledge to maintain unity and integrity and fraternity of our country. So ఈ డెమోక్రసీ లిబర్టీని మనం కాపాడుకోవాలంటే ఇటువంటి చట్టాలను మనం అందరం పాటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు వచ్చిన కొంచెం సమయంలో మీతో నేను షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట గురునానక్ ఫంక్షన్ హాల్లో బ్రిలియంట్ స్కూల్ యొక్క యాన్యువల్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్షెట్పేట మండల తహసీల్దార్ దిలీప్ కుమార్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని, పిల్లల అత్యున్నత భవిష్యత్తుకు బ్రిలియంట్ స్కూల్ ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు. సంస్థ చైర్మన్ సిరిపురం సత్యనారాయణను వారు అభినందించారు. పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం అనేది చాలా ముఖ్యం. నాణ్యమైన విద్యను అందించడానికి బ్రిలియంట్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. A very good
राजस्थान जयपुर तमिलनाडु चेन्नई तेलंगाना हैदराबाद त्रिपुरा अगरतला उत्तर प्रदेश लखनऊ सर 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 वंस नमस्ते पेरेंट्स नमस्ते ओके హ్యాపీ ఈరోజు సాయంకాలం మన గౌరవ ఎంఆర్ఓ గారు మరి వారి సతీమణి గౌరవ టీచర్ హెడ్ మాస్టర్ పిల్లల గురించి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వారి యొక్క సమక్షంలో మన తల్లిదండ్రులందరం కలిసి పిల్లల ప్రోగ్రాం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కొంచెం సౌండ్ తగ్గియాలి. పిల్లల సౌండ్ సైలెన్స్. పిల్లల సౌండ్ తగ్గియాలి. ఒకరిలో ప్రారంభించినటువంటి బిల్లియన్ మోడల్ స్కూల్ కొంచెం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు లేదా పేరెంట్కి ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు. సాధారణంగా ఎప్పుడు కూడా ఆన్లైన్లో మనం పేరెంట్స్ స్కూలు ఈ సందర్భంలో తప్ప ఎప్పుడు కూడా మాట్లాడడానికి మనకు అవకాశం ఉండదు. మదర్ స్పీట్లో కూడా చాలామంది మహిళలు వస్తారు. కానీ ఈరోజు ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా బాబుని చేతితో తీసుకొని వచ్చి యాన్యువల్ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయడానికి మీరు అందరూ వచ్చినారు. మీ అందరికీ తెలుసు బ్రిలియంట్ మోడల్ స్కూల్ పిల్లలు చెప్పినారు. 30 years బ్యాక్ మనం ప్రారంభమైంది. ఈ సంవత్సరంతో 30 సంవత్సరాలు ముగుస్తుంది మన స్కూల్ ప్రారంభించి. మరి చాలా హ్యాపీగా ఉంది. అన్ని బ్రాంచెస్ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఒక లక్షపేట బ్రాంచ్లోనే కొందరు తల్లిదండ్రులు చాలా గమనిస్తున్నాం. మనం ఒక షాప్కి వెళ్తే మనం ఒంటికి రాసుకునే సోప్ కొంటేనే ఇది లక్స్ బాగుంటుందా, లైబర్ బాగుంటుందా, లిగిల్ బాగుంటుందా అని ఆలోచిస్తాం. సరుకు కొంటే కూడా ఎన్ని రోజులు ఆగుతుందని ఆలోచిస్తాం. ఒక డ్రెస్ కొంటే ఇది 1 year ఆగుతుందా లేదా స్పైల్ అవుతుందా అని ఆ షాప్ వాళ్ళతో 100 సార్లు మనం బేరాడతాం. అలాంటిది మనకు మన పిల్లలకు ఒక గొప్ప భవిష్యత్తు ఇచ్చేటువంటి స్కూల్ అది హైదరాబాద్లో ఉందా, ఢిల్లీలో ఉందా, కలకత్తాలో ఉందా, కరీంనగర్లో ఉందా కాదు. అది నీ కళ్ళ ముందే ఉండొచ్చు. వారి యొక్క అటిట్యూడ్, ఆ స్కూల్ చేసే పనులు ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లలకి ఈ స్కూల్ వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమిస్తున్నారు? అలాగే మోరల్స్ ఎలాగా నేర్పిస్తున్నారు? ఎథికల్స్ ఎలా నేర్పిస్తున్నారు? మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవ్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈ దేశానికి దిక్సూచి అని సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అది అంబేద్కర్ పుణ్యమేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కులను ప్రసాదించిందని, విధులను ప్రసాదించిందని, వాటిని తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకోవాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని, పలు దేశాలు మన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారు రాజ్యాంగాన్ని రచించుకున్నారని సూచించారు. మహిళలకు విద్యా ఉద్యోగాలు హక్కులను 18 సంవత్సరాలకే ఓటు హక్కును మన రాజ్యాంగం ద్వారానే పొందుతున్నామని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. ముఖ్యంగా మహిళలకు 33% రిజర్వేషన్లను రాజ్యాంగం ప్రకారం అమలవుతున్నాయని ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్ మరియు క్లబ్ మెంబర్లు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి రాజు 5 సంవత్సరాల కౌన్సిలర్ పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆదివారం ఘనంగా సత్కరించారు. మల్లికార్జున్ నగర్ పోచమ్మ బస్తీలోని వార్డు ప్రజలు ఆత్మీయతతో సన్మానించారు. తమకు సహకరించిన వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్డు సభ్యులందరూ నాకు ఈరోజు పదవీ విరమణ సన్మానం చేసినందుకు పేరు పేరున వారికి నా ధన్యవాదాలు. గతంలో కూడా నేను వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. వారికి సేవ చేసే అదృష్టాన్ని నాకు కల్పించారు. మళ్ళీ నన్ను నమ్మి కౌన్సిలర్గా కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మా 14వ వార్డు నుండి మొదటి కౌన్సిలర్గా చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నా ప్రతి ఒక్క విషయంలో కూడా నా వార్డు సభ్యులు మా పట్ల చాలా సహాయ సహకారాలు అందించారు. అందుకే ఏ ఇబ్బంది లేకుండా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోగలిగాము. ఈ 10 సంవత్సరాల కాలంలో మా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం బాలుర మైదానంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 76వ రిపబ్లిక్ డే దినోత్సవం. జెండా ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 4 సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా గడ్పూర్ గ్రామంలో 4 పథకాల అమలుకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లా కేంద్రం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. జిల్లా ప్రజలకు రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షురాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.